హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వస్తుంది అనమాట. సెంట్రల్లీ ఫౌండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ నెంబర్ ఆఫ్ పోస్టులు వేసుకొని తక్కువే ఉన్నాయి, కాకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్టులు చూసుకుంటే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హిందీ ట్రాన్స్లేషన్ ఒక పోస్ట్ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కింద ఒక పోస్ట్ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 జూనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ చూసుకుంటే ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీ చూసుకుంటే లెవెల్ 4లో ఒక పోస్ట్ ఉందన్నమాట. సీనియర్ టెక్నీషియన్ ఫీల్డ్ ఆఫ్ ఐటీ అండ్ సిఎస్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి, టెక్నీషియన్ కింద చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయన్నమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డ్రైవర్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేసి 22 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి, కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది, ఓపెన్లో ఉన్నదన్నమాట. మీరు ఆన్లైన్ అప్లికేషన్ డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, దానిలో క్లిక్ చేశారంటే డైరెక్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ దానిలో ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి అంటే క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి ఒక్కో పోస్ట్కి ఒక విధంగా ఉందన్నమాట. హిందీ ట్రాన్స్లేటర్, డ్రాఫ్ట్ మ్యాన్ ఎన్ని కూడా చూసుకుంటే ఇంటర్ క్వాలిఫికేషన్కి అయితే ఇచ్చారనమాట. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది. కొన్ని పోస్టులకు వచ్చేసి స్టెనోగ్రాఫర్ అన్ని కూడా 10th క్వాలిఫికేషన్ కింద ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈసీ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ చూసుకుంటే డిప్లొమా కోర్సు ఇవ్వడం జరిగింది, ఐటీసీఎస్ అని కూడా. నెక్స్ట్ జూనియర్ డ్రాఫ్ట్ మ్యాన్, క్లోజ్ ఆపరేటర్ ఇవన్నీ కూడా ఐటీఐ బేస్ కింద తీయడం జరిగిందన్నమాట. మ్యాజ్ ఇంటర్, ఐటీఐ, డిగ్రీ 10th ఎవరైనా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా 10th ఎవరైనా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి అప్లై చేసుకుంటారని కోరుకున్నాను. థ్యాంక్ యూ.